ఎంత కష్టమైపోతుందండి. వాళ్ళు పెట్టుబడి అంతా పెట్టి దానికి కనీసం లాభం రాకపోయినా మొత్తం ఇదైపోతుంది. అప్పుడు ఎంత బాధేస్తుంది. అంటే వ్యాపారంలో కూడా పెట్టుబడులు పెట్టి కూడా చేస్తున్నప్పుడు కూడా దానికి లాభం రాకపోయినా నష్టం వచ్చినప్పుడు కూడా ఎంత ఇదవుతుంది. అన్ని విషయాల్లో కూడా మనం ప్రతి వృత్తిలో కూడా మన కష్టార్జితం అనేది ఎంతో అక్కడ ముఖ్యంగా దేవుడు గమనిస్తున్నాడు. కాబట్టే మన కష్టార్జితం నిత్యంగా నువ్వు అనుభవిస్తావు, నువ్వు ధన్యుడివి, నీకు మేలు కలుగునని స్వయంగా దేవుడు సెలవిస్తున్నాడు. మనం గనక ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించినట్లయితే ప్రతి ఒక్కరి పట్ల కూడా ఈ వాగ్దానం నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం చేయవలసింది ఒకటేనండి, ఏదేదో ఆచరిస్తూ ఏదేదో చేస్తూ ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మనం చేసే ప్రతి ప్రయత్నాల్లో కూడా దేవా నన్ను దీవించవా, నన్ను ఆశీర్వదించవా, నా చేతుల కష్టాన్ని ఫలింపు చేయవా, నేను ఏది కష్టపడుతున్నప్పటికి కూడా అది నీ కృప, నీ మూలంగానే అని గనక మన దేవుడి యందు మనం గనక మనసు పెట్టి మనసారా